విశాఖ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు ఇచ్చిన టెండర్స్ పత్రాలను కార్మికులు దగ్ధం చేశారు. పోర్ట్ ఆసుపత్రిని సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ టెండర్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి బి జగన్ మాట్లాడుతూ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే తిరిగి పోర్టు చేతుల్లోకి వచ్చే అవకాశం ఉండదని పేర్కొన్నారు. దీంతో వేలాది మంది పోర్టు డాక్ పెన్షనర్ల కుటుంబాలకు వైద్యం దూరం అవుతుందని తెలిపారు. సొంత నిధులతోనే పోర్టు ఆసుపత్రిని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పోర్ట్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దు, సొంత నిధులతో అభివృద్ధి ప్రైవేట్ పరం చేయొద్దు, సొంత నిధులతో అభివృద్ధి చేయాలి. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దు. విశాఖపట్నం పోర్టు హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దని, సొంత నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పేసి సిఐటి గత 15 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే విశాఖపట్నం పోర్టు వచ్చిన తర్వాతే విశాఖపట్నం అభివృద్ధి అయింది. ఆ రకంగా విశాఖపట్నం అభివృద్ధికి తోడ్పడింది విశాఖపట్నం పోర్టు. విశాఖపట్నం పోర్టు ఏర్పడి 50 ఏళ్ళ తర్వాత సంపాదించి ఇక్కడ కార్మికులు కష్టపడి వచ్చిన లాభాల నుంచి పోర్ట్ హాస్పిటల్ ఏర్పడింది. అందుకే గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ అని పేరు వచ్చింది. ఆ రకంగా మా రక్తం శ్రమతోటి ఏర్పడిన హాస్పిటల్ ఇది. ఈ రోజుకి హాస్పిటల్ కానీ పోర్టు కానీ చూసుకునేటప్పుడు ఈ సంవత్సరం 386 కోట్ల లాభాలు వచ్చాయి. కేంద్రానికి, రాష్ట్రానికి, మున్సిపాలిటీకి 171 కోట్లు పన్నులు కడతా ఉన్నాం. ఆ రకంగా పోర్ట్ హాస్పిటల్ ఒక బంగారు బాతులాగా ఉంది. ఆ రకంగా లాభాలు వస్తూ ఉన్నాయి. కేంద్రానికి సంక్షేమ పథకాలు కానీ ఇతర వాటికి ఉపయోగించడానికి మోడీ గారి జీతాలకు కూడా మేము డబ్బులు ఇస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు వెల్ఫేర్ మెజర్గా ఉన్న మా హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయాలని చెప్పేసి మోడీ గారు నిర్ణయం చేసుకున్నారు. 100 రోజుల్లో ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మా నిధులు ఉన్నాయి, రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి, 1000 కోట్లు. ఈరోజు లాభాలు వస్తూ ఉన్నాయి. దాని నుంచి పెట్టండి. నీకు నిజంగా చేత కాకపోతే చెప్పండి. మా పెన్షనర్స్, వర్కర్స్ అందరం తలా ఒక రూపాయి 2 రూపాయలు వేసి మీకు ఇస్తాం, ముష్టేస్తాం. అప్పుడైనా పెట్టండి. అంతే తప్ప వ్యాపారం చేయాలని చెప్తే కూరుకునేది లేదు. ఇప్పటికే నువ్వు చాలా మాటలు చెప్పావు. పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తామని నిన్న రాత్రి 6 గంటలకి టెండర్ కాపీలు పెట్టారు. ఏంటంత భయం మీకు? రాత్రి 6 గంటలు పెట్టడం ఏంటి? అంటే మీరు ఎంత భయపడుతున్నారో, ఎంత దొంగతనం చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మా ఆస్తి, ఇక్కడ మేము కాపాడుకుంటాం. మా పోర్ట్ హాస్పిటల్కి రక్షించుకునే వరకు కూడా మా పోరాటం కొనసాగుద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం.